నమస్తే, వెల్కమ్ టు ఏఎన్బిసి. నేను మీ తేజ. దేశవ్యాప్తంగా గణనాథుడి వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఊరు వాడ కూడా ముస్తాబైంది. ఇప్పటికీ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో కావలిలో కూడా తొలిసారి బ్రిడ్జి సెంటర్లో కూడా భగత్ సింగ్ కమిటీ పేరుతో కూడా ఉత్సవాలను ప్రారంభించారు. ఏడాది అత్యంత వైభవంగా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు కొనసాగించారు. కొద్దిసేపటి క్రితమే కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి కూడా పాల్గొని పూజా కార్యక్రమం ఇచ్చిన పరిస్థితి. ప్రజెంట్ మనం ఏదైతే భగత్ సింగ్ కమిటీ ఏర్పాటు చేసినటువంటి వినాయకుడి మండపం వద్ద మనం ఉన్నాం. భారీ సెట్టింగులతోటి కూడా తొలిసారి యొక్క కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం విజువల్స్ చూస్తున్నాం. ఈలో బిగ్ బాస్ ఫేమ్ సంబంధించి ఆదిరెడ్డితో పాటు అదేవిధంగా భగత్ సింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. ఏడాది ఎలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు వారి మాటలు తెలుసుకున్నాం. ముఖ్యంగా సార్ నమస్తే, చెప్పండి. పాల్గొన్నారు వేడుకల్లో, ఎలా ఉంది కావలి నియోజకవర్గంలో వేడుకలు ఎలా జరుగుతున్నాయి? దేవుడిని మీరు ఏం కోరుకున్నారు? దేవుణ్ణి కోరుకునేది ఏం లేదు బ్రో. యాక్చువల్గా నాకు సిద్ధు బ్రో ఉన్నారు కదా, నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన 2 days తర్వాత అనుకుంటా, సెకండ్ డే అనుకుంటా, ఇక్కడ అన్నం బండి పెడుతున్నారు కంటిన్యూస్గా ఆయన చాలా రోజుల నుంచి. నేను వెళ్ళినప్పుడు 300 రోజు 400 రోజు అప్పుడు పిలిచారు, కాల్ చేసి వస్తే బాగుంటుంది అన్నారు. ఆ రోజు వచ్చాను. ఆ రోజు నుంచి మాకు పరిచయం అట్టడం ఉంది. దాంతోపాటుగా ఈ విగ్రహం భగత్ సింగ్ విగ్రహ కమిటీ ఫస్ట్ టైం ఇక్కడ బ్రిడ్జి సెంటర్లో ఇంత పెద్ద విగ్రహం పెట్టారు, ఒకసారి వస్తే బాగుంటుందని చెప్పగానే, యాక్చువల్గా వినాయక చవితికి నాకు పెద్ద కనెక్షన్ ఉంది. నా లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటప్పుడు వినాయకుడే నన్ను సేవ్ చేస్తాను అన్నట్టు నేను నమ్ముతాను. అందుకని నేను వినాయక చవితిని మాత్రమే కొంచెం గట్టిగా చేస్తాను. మామూలుగా నేను దేవుని పెద్దగా నమ్మను. అందుకనే నన్ను పిలిచారు. సిద్ధు బ్రోకి మాకు ఆ రిలేషన్ వల్ల, ప్లస్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాము, ఇంత పెద్ద సెట్ వేసి ఇలా చేస్తున్నారని చూసిన తర్వాత ఒకసారి వస్తే ఫ్యామిలీతో రావాలి అనేసి మా వైపు నేను రావడం జరిగింది. కోరుకోండి, అందరూ బాగుండాలని కోరుకోడు అంతే. మీరు మాత్రం బాగా మాట్లాడతారు బ్రో, నిజంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. లోకల్ వాళ్ళు అంతా బాగా మాట్లాడాలి. చిన్ననాటప్పుడు కూడా మీరు అంటే ఇళ్ళ దగ్గర కావచ్చు, పిల్లలతో కూడా కలిసి వినాయకుడి కార్యక్రమాలు చిన్నప్పుడు చేసుకుని ఉంటారు. ఆ రోజు నేను గుర్తొస్తున్నాయి ఇలా మండపాల్లోకి వచ్చినప్పుడు? అంతే బ్రో, ఇప్పుడు కూడా చేస్తాం కదా మన ఊళ్ళలో. పల్లెటూరుకి ప్రతి వినాయక చవితికి పల్లెటూరుకి వెళ్తాం. అక్కడ ఇదే విధంగా చిన్నప్పటి నుంచి ఎలా సెలబ్రేట్ చేసినా ఇప్పుడు కూడా అదే సెలబ్రేట్ చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ టౌన్లోకి వచ్చిన తర్వాత ఏంటంటే, ఫస్ట్ టైం నేను టౌన్లోకి వచ్చిన తర్వాత వినాయకుడి దగ్గర రావడం ఫస్ట్ టైం. 2 సార్లు కరోనా వచ్చింది, ఒకసారి బిగ్ బాస్ వచ్చింది, ఇది 4th టైం వచ్చింది. ఇదే ఫస్ట్ టైం. ఈ కావాలకి వచ్చి 4 years అయింది. ఫస్ట్ విగ్రహం ఇదే మనం చూడటం కూడా. మా ఇంటి దగ్గర పెట్టారు కానీ ఇంకా పోలేదు. థ్యాంక్ యూ సార్. ఇంకా భగత్ సింగ్ కమిటీ సభ్యులతో మాట్లాడదాం, వారి అభిప్రాయం తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి. మధు గారు, తొలిసారి బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ కమిటీ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో భగత్ సింగ్ గణేష్ కమిటీ మన సిద్ధు సంకల్పించటం, వినాయక విగ్రహం పెడదామన్నా అందరూ మీరు గౌరవాధ్యక్షులుగా ఉండండి, నన్ను సీనుని అలేఖ్య గారిని అడగటం, ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేసి తొలి ఏడాది ఇక్కడ ఏర్పాటు చేయటం ఈ బ్రిడ్జి సెంటర్లో. ఎందుకంటే కావలి పట్టణానికి నడిబొడ్డిది. కావలి పట్టణానికి వస్త్ర వ్యాపారులు కానీ, వైశ్యులు కానీ, అదేవిధంగా ఎంతోమంది వ్యాపార వర్గాలు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది ఈ కావలి పట్టణంలో జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ శుభం జరగాలి. నడి సెంటర్లో, ఈ బ్రిడ్జి సెంటర్లో వినాయకుడి విగ్రహాన్ని, ఎందుకంటే వినాయకుడిని మనం తొలిగా ఏ పూజకైనా ఆయన్ని ముందు నిర్వహించుకుంటాం. గణపతి లేనిది పూజ లేదు. కాబట్టి గణపతి విగ్రహం ఈరోజు పెట్టడం, ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి సెంటర్లో తొలి సంవత్సరం ఏర్పాటు చేయటం జరిగింది. ఆయన సిద్ధు ఆధ్వర్యంలో ఇంకా కూడా ఈ 7 రోజులు కార్యక్రమాలు కూడా ఆయన ఫిక్స్ చేయటం జరిగింది వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో. ఈ మహిళలకి ముగ్గుల పోటీలు కానీ, అదేవిధంగా భరతనాట్యం, కూచిపూడి దాని మీద ఒకరోజు కార్యక్రమాలు, అదేవిధంగా కల్చరల్ ఫంక్షన్స్ కూడా ఒకరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేయటం, ఈ ఉట్టి మహోత్సవం ఇవన్నీ కూడా చేసిన తర్వాత నిమజ్జనం జరిగే విధంగా, నిమజ్జనం మనకి చెరువులో అంటే మనకి సముద్రానికి వెళ్తారు దూరం కాబట్టి ఈసారి మందాడి చెరువులో ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసేటట్టుగా మన కావలి పట్టణంలో దక్షిణ భాగంలో ఉన్న మందాడి చెరువులో నిమజ్జనం చేసే విధంగా ప్లాన్ చేయటం జరిగింది. దీనికి మేమందరం కూడా సంపూర్ణ సహకారాలు ఈ కమిటీకి, భగత్ సింగ్ గణేష్ విగ్రహ కమిటీకి ఉంటుందని చెప్పి, ఇది ప్రతి ఏడాది అంచెలంచెలుగా ఇంకా ముందుకి తీసుకెళ్ళి భక్తిభావం ప్రజల్లో పెంచే విధంగా, యువతలో ముఖ్యంగా పెంచే విధంగా, యువతలో భక్తిభావం వచ్చినప్పుడే ఇవన్నీ కూడా నీకు వాళ్ళు చేసే
కొన్ని పొరపాట్లు పోతాయి కాబట్టి ఆ భక్తిభావాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ కమిటీకి మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. భగత్ సింగ్ కమిటీ గురించి మరికొంత మాట్లాడదాం. సినిగా మీరు చెప్పండి, ఎలా ఉన్నాయి వేడుకలు, మీ మాటలు చెప్పండి. ఈరోజు కావలి పట్టణ ప్రజలందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కావలిలో తొలిగా కావలి నడిబొడ్డున బ్రిడ్జి సెంటర్లో సిద్ధు ఆధ్వర్యంలో ఈ గణేష్ వేడుకలు నిర్వహించడం కావలి పట్టణానికి మంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకోవడం, ఈ కార్యక్రమంలో మా అందరినీ కూడా మధుబాబు నాయుడు గారిని, అలక్య గారిని, మా అందరినీ కూడా కమిటీ సభ్యులు చేర్చుకోవడం, దానిలో భాగస్వామ్యం కల్పించిన దానికి ముఖ్యంగా సిద్ధుకు ధన్యవాదాలు. అదేవిధంగా పెద్దలు చెప్పారు కార్యక్రమ వివరాలు. ప్రతిరోజు కూడా ముగ్గుల పోటీలు కానీ, భరతనాట్యం కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు, పుట్టుకొట్టే కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళు కూడా కావలి పట్టణ గణేష్ భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ఆ గణనాథుడి ఆశీస్సులు తీసుకోవాల్సిన వచ్చు. ఈ ఏడాది సంబంధించి కూడా కావలిలో తొలిసారి బ్రిడ్జి సెంటర్ వేదికగా భగత్ సింగ్ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. భారీ సెట్టింగ్లతో కూడా లైటింగ్, విద్యుత్ దీపాలంకరణతో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్తో పాటు మహిళలకు సంబంధించి ప్రత్యేక ముగ్గుల పోటీలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే కావలిలో ఇప్పటికీ వందల సంఖ్యలో కూడా ఇప్పటికీ విగ్రహాలు ఏర్పాటు చేసిన పరిస్థితుంది. అందులో భాగంగానే ప్రతి ఏడాది ఇదే తరహాలో ఇదే విధంగానే ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తామంటూ కూడా కమిటీ సభ్యులు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో తేజ, ఎన్బీసీ నిలువు జిల్లా కావలి నుంచి.